అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం, జనసేన తెలుగుదేశం పొత్తు అంశాలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో పొత్తుల అంశం ఎలాంటి కొలిక్కొస్తుంది అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అనంతపురం జిల్లా విషయం. ఇటువంటి పరిస్థితుల్లోనే మనకు అనంతపురం జిల్లా, అందులో మరియు కర్నూలు జిల్లాకి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వైకుంఠం ప్రభాకర్ చౌదరి మనతో ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాట? ఏంటి సార్ రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి సార్? మీరు చూస్తూనే ఉన్నారు కదా, జనసేనతో మిత్రపక్షంగా ఉంది. అందరి లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపాలా, ఈ రాష్ట్రాన్ని కొన్ని సమస్యల నుండి రక్షించుకోవాలనేటువంటి లక్ష్యంతోనే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉంది. ఆ కవులోనే పార్టీ శ్రేణుల్ని కూడా సమాయత్తం చేస్తున్నారు. సార్ ఒక విషయం సార్, 175కి 175 జగన్మోహన్ రెడ్డి టార్గెట్. ఇటువంటి పరిస్థితుల్లో జనసేన తెలుగుదేశం యాక్టివిటీస్ ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు 175కి 175 అనేది ఉంటుందా లేదా 175 ఎవరికి ఇస్తారనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఎందుకంటే లక్ష్యం ఉండొచ్చు ఎవరికైనా, ఏ పార్టీకైనా. ఆ లక్ష్యాన్ని కోసం పనిచేస్తాం. ఆ యొక్క లక్ష్యం నెరవేరడానికి ప్రజల యొక్క సహకారం ఉండాలా. రేపు ఎన్నికల్లో ఆ ఆలోచనతోనే ఏ పార్టీ అయినా ముందుకు పోవాలా. కాకపోతే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కొంత వ్యతిరేకత అనేది ఎక్కడైనా ఉంటుంది. అందులో రాష్ట్రంలో ఇంకా ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు 175కి 175 అనేటువంటిది మరి ఏ భరోసాతోనో, ఏ ఆత్మవిశ్వాసంతోనో, లేదా ఏ వనరులన్నీ వినియోగించుకొని, వ్యవస్థలు వినియోగించుకొని చేయాలనుకున్నారో అది ఆయనకే, జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావాలి. కానీ అది జీవితంలో కళ్ళలో మాట. అధికారంలోకి కూడా రావడానికి కూడా మరి కష్టతరంగా ఉందని నేను ఆశిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఆమోదిస్తారని కూడా అనుకోవడం లేదు. సార్ మరొక విషయం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చర్చ, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు, మహిళలకే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పుడు షర్మిల కావచ్చు, విజయమ్మ కావచ్చు, ఇలాంటి సునీత కావచ్చు, వీరి మీదనే భయంకరమైన ట్రోల్స్ జరుగుతున్నటువంటి ఎలా చూస్తారు? ఎందుకంటే మీరు గతంలో కూడా చాలామంది ముఖ్యమంత్రులను చూశారు, రాజకీయ నాయకులను చూశారు. ఇటువంటి సంస్కృతిని మీరు ఎలా చూస్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి తనకున్నటువంటి రొటీన్ పదాలు ఏవైతే ఉన్నాయో, లేదా ఎవరైనా స్క్రిప్ట్ తయారు చేస్తే అవి చెప్తా ఉన్నట్లున్నాడు. మహిళల కోసం అన్నగా వస్తా, మీరు పిలిపిస్తే నేను అక్కడ రక్షణగా ఉంటాను, అది రకరకాలుగా గతంలో మాట్లాడాడు. ఇప్పుడు కూడా అదే భావనతోనే పోతున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మహిళలకు ఇబ్బంది కలుగుతోందని ఏకరువు పెట్టి చెప్తా ఉన్నా. అందులో సాక్షాత్తు సొంత చెల్లెలు వివేక హత్య కేసు ఇవన్నీ కూడా చెప్తా ఉంటే పెదవి కూడా విప్పకుండా, సమాధానం ఇవ్వకుండా పోతున్నా అంటే అతనికి అహంకారం అనేటువంటి, లేదా అతని మీద అతనికి పూర్తిగా తాను ఏదో అనుకున్నది చేయగలననేటువంటి ధీమా ఉన్నట్లుంది తప్ప, ప్రజలైతే మహిళలు రక్షణ ఈ ప్రభుత్వంలో ఉందని ఎవరు అనుకోవడం లేదు. సొంత చెల్లెలకే అన్యాయం జరిగిందని చెప్పి ఆమె బాహాటంగా చెప్తా ఉంది. కాబట్టి దానికి ఫస్ట్ ఆయన సమాధానం ఇచ్చి మళ్ళీ ఇతర మహిళల గురించి మాట్లాడితే బాగుంటుంది. సార్ ఒకటి, రాష్ట్రంలో మొదలైనది నారా భువనేశ్వర్ దగ్గర నుంచి మహిళల మీద టార్గెట్ చేసి మాట్లాడడం అనేది ఈరోజు షర్మిల వరకు కొనసాగుతూనే ఉంది. మరి దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ? ఇది ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఎదుర్కొన్నాయి. ఎందుకంటే చాలా నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని బాగా విమర్శించాడు. రకరకాలుగా మాట్లాడుకున్నటువంటి సందర్భంలో అనేక మంది ముఖ్యమంత్రులు కానీ, రాజకీయ పక్షాలు కానీ ఈ రాష్ట్రంలో కులాల్ని, వ్యక్తుల్ని, అదేవిధంగా ఆ కుటుంబ సభ్యుల్ని, మహిళల్ని కించపరిచే రీతిలో మాట్లాడేటువంటి దురదృష్టకర సంఘటన రాష్ట్రంలో ఎక్కడా లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి ఆలోచనతో ఎవరైనా మాట్లాడితే పిలిచి మందలించేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి లేదు. కారణం ఏంటంటే జగన్ మరి ఏ రకమైన ఆనందం పొందుతున్నాడు. కానీ తుట్టకు షర్మిల మీద కూడా, సోదరు మీద కూడా పోస్టులు పెడతా ఉంటే పోలీసులు మరి అదే రాజకీయ పరంగా వాళ్ళు విమర్శిస్తే తెలుగుదేశం పార్టీ మళ్ళీ ప్రతి విమర్శ చేస్తే సైబర్ నేరాల కింద కేసులు పెడతా ఉన్నారు. మరి తన పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే కనీసం తన ఇంటిలో తనతో తోబుట్టుగా భావించే వ్యక్తి కింద అసభ్యంగా పోస్టులు పెడతా అంటే ఎక్కడైనా ఆదేశాలు ఇచ్చి కేసులు పెట్టాడా? ఎవరైనా పోలీసులను అప్రమత్తం చేయమన్నాడా? ఒక స్టేట్మెంట్ ఇచ్చాడా ఇది తప్పు అని? ఆయన కూడా దీనివల్ల ఆనందం పొందుతా ఉన్నట్టుంది. అంటే అధినాయకుడే వీటికి ప్రోత్సహిస్తున్నాడు అనేటువంటి భావన ప్రజల్లో ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా నిలువరించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఇలాంటివి జరిగితే కఠిన శిక్షలు ఉంటాయని చెప్పి చెప్పాల్సిన బాధ్యత అతని ఉంది. ఎందుకంటే అధికారం ఆయన చేతిలో ఉంది కాబట్టి. ఆ విధంగా తాను మౌనంగా ఉండడం అనేటువంటిది తాను ప్రోత్సహిస్తున్నట్లు కనబడతా ఉంది. కాబట్టి ఏదేశకి రాష్ట్రం జరుగుతున్నాయి. ఇది భవిష్యత్తులో ఆయన మెడకు కూడా చుట్టుకుంటుంది ఈ విధమైనటువంటి దుస్సాంప్రదాయం. ఇలాంటి దుర్నీతి వల్ల
ఇది సరైనది కాదని అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. దానివల్లనే తన పత్రాన్ని తానే కొని తెచ్చుకున్నట్లు కనబడుతూ ఉంది. మరొక అంశం సార్, జిల్లా ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు అయితే రోడ్డెక్కినటువంటి పరిస్థితి. జాబ్ క్యాలెండర్ అన్నారు, అది లేదు. అందులో ఎస్పెషల్లీ డిఎస్సి ఏదైతే మెగా డిఎస్సి అన్నారు, అది దగా డిఎస్సిగా ఉందని చెప్పేసి రోడ్డెక్కినటువంటి పరిస్థితి. ఏకంగా ఎవరైతే నిరసన చేస్తున్నారో వారి మీద కూడా పోలీసులు కంప్లైంట్ ఇప్పించి ఈ స్టేషన్లకు పిలిపిస్తూ పెద్ద ఎత్తున వారిని అణిచివేసే ధోరణిలో ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు? ఇదేం పెద్ద గొప్ప విషయం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రజాసంబద్ధంగా ముఖ్యమంత్రిగా లేడు. ఎవరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు వేయకూడదు, తనకు వ్యతిరేకంగా నినాదాలు వేయకూడదు, విజ్ఞాపన పత్రాలు వేయకూడదు, ప్రతిపక్షాలు రాజకీయ పక్షాలు ధర్నాలు చేయకూడదు, లేదా దీక్షలు చేయకూడదు, ఏదైనా ర్యాలీలు చేయకూడదు అనేటువంటిది ఒక నిర్బంధం పూరితమైనటువంటి వాతాన్ని అత్యధిక పరిస్థితుల్లో కూడా ఎమర్జెన్సీలో కూడా ఈ విధమైనట్టు లేదు. తన ప్రజాస్వామ్య ముఖ్యమంత్రి కాదు, నేను నియంత ఒక రాజు ఈ రాష్ట్రానికి. సో నేను ఏది శాసిస్తే అది అమలు కావాలనే భావంతో ఉన్నాడు. కాబట్టి ఎవరినైనా ప్రతిపక్ష నేతల్ని తీసిపోయి లోపల పెట్టడం, అక్రమ కేసులు బనాయించడం, ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా పోలీసులు పర్మిషన్స్ ఇవ్వకుండా తన చెప్పు చేతుల్లో ఉన్నటువంటి అధికారులని ఉన్నత స్థాయిలో పెట్టుకొని వాళ్ళ ద్వారా నిర్బంధించడం లేదా హింసించడం, ఉక్కుపాదంతో ఉద్యమాలు అణచివేయాలని ఈ విధంగా ప్రయత్నం చేశారు. గతంలో స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క ఉద్యమాన్ని అణచివేయాలని చెప్పి ప్రయత్నం చేశాడో వాళ్ళ చేత కాలే. కానీ మనవాడై మన తెలుగువాడై ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రజల చేత ఓట్లు ఇప్పించుకున్న వ్యక్తి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు, ఈ విధమైనటువంటి కార్యకలాపాలు, ఇలాంటి దుర్నీతిని ప్రవేశపెట్టడం అనేది దురదృష్టకరం. అందుకని ప్రజల్లో కూడా ఇప్పుడు ఉద్యమంలాగా ఉవ్వెత్తున అసంతృప్తి జ్వాలలు రగులుతూ ఉన్నాయి. అందుకనే ఆయన ఎక్కడైనా పోతే పరదాలు కట్టుకోవడం, ప్రజలు ఎవరు రాకూడదు నా దగ్గరికి. నువ్వు ప్రజా పాలన అయినప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరైనా స్వేచ్ఛగా వచ్చి పర్మిషన్ తీసుకొని నీ మీద రిప్రజెంటేషన్ ఇవ్వడానికి దోహదపడే రీతిలో ఉండాలి. ఆ విధంగా కాకుండా నేను ఓట్ల వరకే మీరు మిగిలిందంతా నాదే అనేటువంటి భావన వచ్చింది. దానివల్ల నష్టపోయి జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు కాదు. సార్ ఫైనల్గా సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్పెషల్లీ అధిష్టానం నుంచి మీకు ఏమైనా ఇండికేషన్స్ ఉన్నాయి? ఎప్పుడు అనౌన్స్ అయిపోతున్నారు సీట్ల విషయంలో? రాష్ట్రంలో ఎక్కడ ఏ సీట్లు కూడా అనౌన్స్ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు జనసేన పొత్తులు ఏ విధంగా అనేటువంటిది ఆలోచించుకొని అది తుది నిర్ణయం తీసుకున్న తర్వాత మరి ఈ యొక్క అన్ని రకాలుగా ఆలోచించి గెలుపు ఓటును ఆలోచించి నిర్ణయం తీసుకునే పరిస్థితి కనబడుతుంది. జనసేన అధినేత కూడా చెప్పాడు, ఏమన్నాడు, నేను సీట్లు ఎన్ని అనేది కాదు, గెలుపు ఎంతవరకు అవకాశం ఉన్నాయో వాటి మీద దృష్టి పెడతామన్నారు. అది ఆ పంతాలోనే ఇరువురు పోతా ఉన్నట్లు కనబడుతూ ఉంది. తప్పకుండా మనం పార్టీ ఈ నిర్ణయాన్ని గౌరవించి అందరూ కూడా ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం కలిసి పోరాడి ప్రభుత్వంలోకి వచ్చి రావాల్సిన అవసరాన్ని అందరూ కూడా కార్యకర్తలు గుర్తించారు. కాబట్టి ఆ కోవలో అందరూ కూడా ప్రయత్నం చేస్తాం. ఇది ఏదైతుందో మొత్తం మీద రానున్న ఎన్నికల నేపథ్యంలో ఇంకా అధిష్టానం నుంచి పూర్తిగా జనసేన తెలుగుదేశం అనేది ఉమ్మడి కార్యాచరణ సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం. అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు, ఎందుకంటే మహిళల మీద, సొంత కుటుంబ సభ్యుల మీదనే ఇటువంటి పోస్టులు, ఇటువంటి ఎప్పుడూ చూడనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడైనా గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు మందలించినటువంటి పరిస్థితి. ఏదైనా ఇటువంటి మహిళల మీద వచ్చినటువంటి పోస్టుల విషయం వచ్చి ఇది అనేక అంశాల మీద కూడా చాలా పకడ్బందీగా చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక నియంతలా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యం. ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనా నిరుద్యోగులు కావచ్చు, ఎవరైనా కూడా తను చెప్పిందే అన్నట్టుగా జరగాలి, లేకపోతే నేను చేసేదే వేదం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని అన్నీ రానున్న కాలంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి అయితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి చెబుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్, చెల్లాకి నాయుడు, RTV, అనంతపురం.